మనము రెగ్యులర్గా స్టీమ్ ఇన్హలేషన్ చేయాలా? రెగ్యులర్గా స్టీమ్ ఇన్హలేషన్ చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయా? ఇప్పుడు తెలుసుకుందాం. సో రెగ్యులర్గా స్టీమ్ ఇన్హలేషన్ అనేది మనకి అప్పర్ ఎయిర్వే సిమ్టమ్స్ లైక్ కాఫ్ కానీ, కోల్డ్ కానీ, థ్రోట్ ఇరిటేషన్ ఉంటే మీకు హెల్ప్ చేస్తుందండి. అంతేకాని రెగ్యులర్ స్టీమ్ ఇన్హలేషన్ చేయటం వల్ల మీకు లంగ్స్కి ఏమి ఎక్స్ట్రా బెనిఫిట్ కానీ ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఉండదు. చాలామంది అడుగుతూ ఉంటారు, రెగ్యులర్గా చేస్తున్నాం మేము అని. రెగ్యులర్గా అవసరం ఉండదండి. ఎవరికైతే అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయో అండ్ ఎలర్జిక్ రైనైటిస్ ఆర్ ఎలర్జిక్ సైనసైటిస్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అంతేగాని పర్సే లంగ్ కండిషన్స్కి ఎక్కువ హెల్ప్ ఉండదండి. ఈజ్ యువర్ SpO2 ఎనఫ్ టు మానిటర్ యువర్ లంగ్స్? నో, అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే SpO2 అంటే సాచురేషన్ ఆఫ్ యువర్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్ మనం మెజర్ చేస్తాం SpO2లో. ఆ SpO2 నార్మల్ అంటే 95 to 97 ఉన్నంత మాత్రాన లంగ్స్ నార్మల్ అని కాదండి. ఎందుకంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ డిసీజెస్లో మీకు SpO2 నార్మల్గా ఉన్నా కూడా రెస్పిరేటరీ రేట్ అంటే ఆయాసం రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ SpO2 నార్మల్ ఎలా మెయింటైన్ అవుతుంది? మీకు రెస్పిరేటరీ రేట్ పెంచి అండ్ హార్ట్ రేట్ పెంచుకొని సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఎట్ ఎ హయ్యర్ లెవెల్. దానివల్ల మీకు SpO2 నార్మల్ అవుతుంది. సో ఓన్లీ SpO2 నార్మల్ ఉందంటే మీ లంగ్స్ నార్మల్ అని కాదు. కెన్ ఆస్తమా పేషెంట్స్ ప్లే స్పోర్ట్స్? కెన్ ఆస్తమా పేషెంట్స్ హిట్ ద జిమ్? మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోజ్ అయి ఉంటే, వాళ్ళు రెగ్యులర్ ఇన్హేలర్ థెరపీ మీద కనుక ఉంటే వాళ్ళు రొటీన్గా గేమ్స్ ప్లే చేయొచ్చు అండ్ జిమ్కి కూడా వెళ్ళొచ్చు. అందులో ఏ డౌట్ ఏం లేదు. కానీ ఎవరైతే డిస్కంటిన్యూ చేస్తారో, ఇర్రెగ్యులర్ ఇన్హేలర్ మెడిసిన్ వాడతారో, ప్రికాషన్స్ తీసుకోరో వాళ్ళు కనుక జిమ్కి వెళ్ళినా కానీ స్పోర్ట్స్ ప్లే చేసినా కానీ ఎక్యూట్ ఆస్తమా అటాక్స్, ఎక్యూట్ ఎగ్జాసర్బేషన్ ఆఫ్ ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుందండి.